Welcome to Tooth Tales series. Sir, let's start our day with a story, sir. మిసైమరా అనే ఫారెస్ట్ లో స్కార్ఫేస్ అనే ఒక లయన్ పాలిస్తూ ఉండేది. ఒక రోజున ఆ సింహము పులిని పిలిచి తన అనుచరులైన 10 మంది తోడేళ్లకి మాంసం ఇచ్చి పంచమని చెప్తుంది. ఆ పులి ఆ మాంసం తీసుకెళ్లి 11 భాగాల కింద విభజించి ఒక భాగం తను ఉంచుకుని మిగతా 10 భాగాల్ని ఆ తోడేళ్లకి ఇస్తుంది. అప్పుడు ఆ తోడేళ్లు పులితోటి ఆర్గ్యుమెంట్ కి దిగుతాయి. నాకు పెద్దది ఇచ్చావు, నాకు చిన్నది ఇచ్చారు, నాకు ఇచ్చింది సరిపోలేదు అని. ఇది భరించలేక ఆ పులి మళ్ళా స్కార్ఫేస్ సింహం దగ్గరికి వచ్చి, రాజా ఇలాగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, నేను దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఏం చేయాలో మీరే చెప్పండి అని తన ఫ్రస్ట్రేషన్ ని సింహం దగ్గర చెప్పుకుంటుంది. అప్పుడు సింహం తోడేళ్లను పిలిచి 10 భాగాలను ఇచ్చి వాళ్ళని తినమంట. ఆ 10 సమానమైన భాగాలు లేకపోవడం వలన వాటిలో బలమైన తోడేలు ఎక్కువ భాగం తింటుంది, మిగతావి తక్కువ తింటాయి. అదైన తర్వాత బలమైన తోడేలు ఉంది కాబట్టి దాన్ని ఆ తోడేల గుంపుకి లీడర్ చేస్తుంది సింహం. ఆ నెక్స్ట్ డే సింహం ఆ లీడర్ ఒక్కల్ని పిలిచి బలమైన తోడేల్ని పిలిచి దుప్పి మాంసాన్ని 2 భాగాల కింద విభజించి ఒక భాగం తను ఉంచుకుని 2 భాగాన్ని లీడర్ కి ఇచ్చి వాళ్ళ మిగతా 9 మందికి 10 మందికి పంచమనిస్తారు. అప్పుడు ఆ తోడేలు ఆ ఇచ్చిన భాగంలో సగభాగం తను తినేసి మిగతా సగాన్ని మిగతా 9 మంది తోడేళ్లకి ఇస్తుంది. ఈ కథలో మీకు అర్థమైన నీతి ఏంటి? సార్, ఆ 10 తోడేళ్ళలో ఒక లీడర్ ని సెలెక్ట్ చేయడానికి సింహం ట్రై చేస్తుంది, అందుకే దానికి ఆ సగభాగం ఇచ్చింది. నేను చెప్తాను సార్. ఎస్, నోరున్న వాడిదే రాజ్యం అంటారు కదా సార్. అలాగే స్ట్రాంగ్ పళ్ళున్నవాడే భోజనం తినగలుగుతాడు, అది అడవిలోనైనా ఇంట్లో అయినా. ఏం చెప్పావురా?